హాయ్ అండి, ఈరోజు లంచ్కి వచ్చేసి పుల్లగా స్పైసీగా ఎండు నెత్తళ్ళు చింత చిగురు కర్రీ చేస్తున్నాను అనమాట. ఎక్కువ ఎండు రొయ్యల్లో చేసుకుంటారు, బట్ ఈరోజు నాకు నెత్తళ్ళే ఉన్నాయి, ఇంక దాంతోనే చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ముందుగా మనం వేడి నీటిలోని ఎండు నెత్తలను అయితే కడిగేసుకోవాలండి. ఇసుక ఏదేమైనా ఉంటే వచ్చేస్తుంది. అందులోకి కారం, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. స్కిప్ అయింది నాకు ఆ వీడియో అయితేను. సో ఇంకా మనకి నాన్ వెజ్ కర్రీస్కి మనకి స్పైసెస్ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ అయితేను. సో అందుకే నేను ఎక్కువ స్పైసెస్ వేస్తానన్నమాట. ఇప్పుడు వచ్చేసి అన్నీ కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కడిగేసుకున్న చింతకూరను కూడా వేసుకొని 5 మినిట్స్ మగ్గిచ్చేసుకుని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే రెడీ అండి. చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో పుల్లగా కారంగా చాలా బాగుంది. ట్రై చేయండి అండ్ చేయడం కూడా చాలా ఈజీ. సో వేడి అన్నంలో తింటే చాలా బాగుందండి. ఇంకా పచ్చిరొయ్యల్లో కూడా ఈసారి చేసి చూపిస్తాను. సో ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.